జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మంచి మాట మిత్రులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. నేటి మంచి మాట ఫలాసక్తి గురించి తెలుసుకుందాము. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అనే 4 తరగతుల భక్తులు భగవంతుణ్ణి సేవిస్తారట. ఆర్తులు అంటే శారీరక, మానసిక, కుటుంబ, ఆర్థిక ఏ కష్టం వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించేవారు. దేవుడా నన్ను ఈ కష్టము నుంచి తప్పించు అని ప్రార్థించే భక్తులు. అర్ధార్థులు ధనము, లక్ష్మీ సంపద, విజయము కోరుకునేవారు. భౌతిక కోరిక కోసం దేవుణ్ణి ఆశ్రయించే భక్తులు. జిజ్ఞాసువులు జ్ఞానం తెలుసుకోవాలనేవారు. ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలనే తపన ఉంటుంది. జ్ఞాని అనగా ఆత్మ పరమాత్మ తత్వాన్ని గ్రహించేవాడు. 4 రకాల భక్తుల్లో జ్ఞాని మాత్రమే నాకు అత్యంత ప్రియుడు. ఎందుకంటే అతని భక్తి ఏకభక్తి, నిశ్చలమైనది, శాశ్వతమైనది. అతను నాకు ప్రియుడు, నేను అతనికి ప్రియుడు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఆర్తులైతే వారి ఆర్తి తీరుస్తాను, అర్ధార్థులైతే వారి కోరికలు తీరుస్తాను. ఎవరు ఎలా నన్ను సేవిస్తే వారిని అలాగే నేను అనుగ్రహిస్తానని గీతాచార్యుడు హామీ ఇచ్చినప్పుడు అడిగి తీసుకుంటే అపరాధమేముంది? సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వశక్తిశాలి అని కదా భగవంతుడిని వేడుకోవడం. అలాంటప్పుడు ప్రతిరోజు పుట్టే 100 కోరికలతో ప్రతిదాని కోసం ప్రత్యేకంగా ప్రార్థించడం కంటే ఒకేసారి దీర్ఘకాలిక యోగక్షేమాలు ఆయన చేతిలో ఉంచడం మంచిది. ఇతర చింతనలు లేకుండా నన్ను నిత్యం భక్తితో ఉపాసించే వారి యోగక్షేమాల బాధ్యత నేను వహిస్తాను అని ఆయన చెప్పాడు. కోరికలు ఒకదాని వెంట ఒకటి కలిగే పరంపర ధనం లభిస్తే చాలదు, అది నష్టం కాకుండా భద్రంగా ఉండాలి. సంతానం కలిగితే చాలదు, వాళ్ళు ఎన్నో దశలు దాటి వృద్ధిలోకి రావాలి. దీనికి ఆశ ఎక్కడా, అంతం ఎక్కడా? రోజుకో కొత్త కోరిక, కొత్త సమస్య. అయినా కోరికలు తీరిన కొద్దీ ఆశ పెరుగుతూ పోతుంది. మిగిలిన ఉచితాలన్నీ పక్కన పెట్టి కేవలం గెలుపు మీదే దృష్టి పెట్టినవాడు ఎంతటి గెలుపులతోనూ తృప్తిపడడు. గెలుపుల కోసం ఎలాంటి మార్గాలు తొక్కడానికి సందేహించడు. గమ్యం మీద ధ్యాస ఉంచి మార్గ విషయంలో మంచి చెడ్డలు ఉపేక్షించి అడ్డుదోవలు తొక్కి గమ్యం చేరి అభాసు పాలై అన్నిటికీ చెడిన వారు ఎందరు లేరు? కామం అనే పాపిష్టి రాక్షసి మనుషులను పాపకృత్యాలను పురిగొలుపుతుంది. ఇది మనిషి వివేకాన్ని కప్పేసి బుద్ధిహీనుణ్ణి, దుర్మార్గుణ్ణి చేస్తుందని భగవద్గీత బోధిస్తుంది. కనుక నిష్కామ కర్మ చేసి ఫలం ఆశించకుండా భగవంతుడికి అర్పించి సేవిద్దాము. శ్రీకృష్ణుడు అనుగ్రహం పొందుదాము, మోక్షం చేరుదాము. సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు. కొనకళ్ళ సంధ్యారాణి, ఏలూరు. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి.